నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట, అరుణతార సాహిత్య సాంస్కృతిక పత్రిక, అరసవల్లి కృష్ణ సంపాదకత్వంలో ఇది వెలువడుతుంది. కృష్ణతోటి సుదీర్ఘకాలమైనటువంటి పరిచయం, బహుశా సాంస్కృతి సమైక్య పెంచిన బిడ్డలం కావచ్చు. కృష్ణ అంతగా సాంస్కృతిక సమైక్యలో ఇన్వాల్వ్ అయ్యాడో లేదో తెలియదు, కానీ సాంస్కృతిక సమైక్య మమ్మల్ని అందరినీ ఒక్కటి చేసింది. భావజాలాల రీత్యా కృష్ణ విప్లవ రచయితల సంఘం వైపు మొగ్గు చూపాడు. నిజానికి అందరం మార్క్సిజాన్ని నమ్మిన వాళ్ళమే. కృష్ణ అనుసరించేటువంటి పందా వేరు. ఆయన సంపాదకీయంలో వచ్చినటువంటి ఒక గొప్ప పుస్తకం, ఒక గొప్ప సంకలనం నిజం చెప్పాలంటే అది ప్రపంచ విప్లవ మానవుడు కామ్రేడ్ సాయిబాబా మరణాంతరం రచించినటువంటి ఒక మేనిఫెస్టో. అనేక మంది విప్లవకారులు, అనేక మంది సామాజికవాదులు, అనేక మంది ప్రజాస్వామికవాదులు, అనేక మంది ఆలోచనా పరులు ఒక ప్రశ్నను సంధిస్తే అది ఎంత పదునుగా జనాన్ని జాగృతం చేస్తుందో, పెట్టుబడిదారీ నియంతల విధానాలని వ్యతిరేకించినప్పుడు వాళ్ళు ఎంతగా గగురుపాటు గురయ్యి ఎంతగా జంకుతారో, ఎంతగా భయపడతారో అనే దాన్ని స్పష్టంగా చెప్పినటువంటి వారు ప్రొఫెసర్ సాయిబాబా. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సాయిబాబా గారు ఉన్నారు. తన శారీరక లోపాన్ని కూడా లెక్క చేయక జనాన్ని జాగృతం చేసినటువంటి వారు సాయిబాబా. ఆయన ముఖ చిత్రంతో ఆయనకి జీవన విశేషం